లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుంది. మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు, పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి, బలంగా నిలబడాలి. తప్పులు జరుగుతున్నాయి, కరెక్ట్ చేయండి వాటిని. అంటే క్రిమినాలిటీ మీకు కనుక పెరిగిపోయింది అంటే మటుకు ఈ రాష్ట్రాన్ని ఇంకెవడు బాగు చేయలేడు. అందరికీ భయాలు ఉన్నాయి. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళందరికీ వ్యవస్థను అందరం చంపేశారు. పొలిటికల్ లీడర్షిప్ మెల్లిగా వ్యవస్థను చంపేస్తుంది. అంటే ఒక అధికారి వస్తే, ఒక పొలిటికల్ లీడర్షిప్ 10 మంది అనుకుంటే తప్ప ఏమి చేయలేని పరిస్థితికి వచ్చింది. మీరు అలాగే నేను కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి. అవి కొన్నిసార్లు ఎవరు లేకుండా మన దగ్గరికి వస్తారు, నేను అర్థం చేసుకోగలను. ప్రైవేట్ సెటిల్మెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్. కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని, మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి. అది ఎందుకు అవుద్దంటే అది ఎందుకు అది ఏమైపోతుందంటే మళ్ళీ మనకి ఉన్నామా, మీరు కూర్చోండి, అది ఏం జరుగుద్ది అంటే మనం కనుక ఇలా మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకిను ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా ఏముంటుంది అది మీరు ఆలోచించండి. ఈ రోజున మీకోసం చొక్కాలు చించుకొని రోడ్ల మీద ఆడపిల్లలు ఇబ్బంది పడి వచ్చి ఓట్లేసినందుకు మనం కృతజ్ఞతగా మనం వారికి ప్రజలకి నిలబడకపోతే మనందరం తలదించుకోవాల్సి వస్తుంది. నేనైతే తలదించుకోను. నా పార్టీని మొత్తం ప్రజలకే, నేను ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను. వారి సమస్య కోసమే, వారి అవసరం మేరకే నేను ఉంటాను. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా, భద్రత చాలా ముఖ్యం నాకు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. సభా సంస్కారం ఉండాలి కదా మీకు, భద్రత మీకు. సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు కంట్రోల్. మీ చేతుల్లోకి రావాలి, చెప్పాలి. ఇష్టరాజ్యంగా చేసేస్తున్నారు అందరూ. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు. మీకు ఎలక్షన్లు వచ్చేవారు ప్రజలు ఎవరు చెప్పరు, మీరు గుర్తుపెట్టుకున్నది. మన నాయకులు కూడా అదే చెప్తున్నారు, మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు, భయపడతారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు, గత ప్రభుత్వానికి చూపించినట్టుగా. అది మర్చిపోకండి, అది ఎప్పుడు మర్చిపోకండి. సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తాను, మనం అప్పుడు కష్టాలు వస్తాయి. నాకు ఎందుకు భయం లేదని, నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా. నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేశాను, ప్రజల కోసమే పనిచేస్తాను. అందుకని మీరు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి. అది నేను మిస్యూజ్ చేయను. మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోను. నేను మాట్లాడాలి, మీరు వినాలమ్మా. మీరు మాట్లాడే సందర్భం వస్తుంది. ఇది మాటామంతి కార్యక్రమం, లేదంటే జనవాణి కార్యక్రమం అంటే మీరు లెటర్లు ఇవ్వండి ఇటు సైడ్ నుంచి, లేదంటే మాటామంతి. అంటే ఇది పదవి బాధ్యత, ఇది కూడా చాలా ముఖ్యం కదా. పదవి బాధ్యత అంటే ఇదే కదా, ఎప్పుడు మాట్లాడాలి, సందర్భోచితంగా ప్రవర్తించాలి కదా, సందర్భానుసారం మాట్లాడాలి కదా. అలాగే కొన్నిసార్లు నాకు ఏం చెప్తున్నారంటే కల్చర్ గురించి మాట్లాడు. ఉదాహరణకి మొన్న టీటీడీ నుంచి నిధులు మన కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దేవుడు తెలంగాణ దేవుడు, ఆంధ్ర దేవుడు అలా ఉంటారా? తెలంగాణ వెంకటేశ్వర స్వామి, ఆంధ్ర వెంకటేశ్వర స్వామి, అలాగే తెలంగాణకు మన తమిళనాడుకు సుబ్రహ్మణ్య స్వామి, ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి, అందరూ ఒకటే. రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు. ఇవన్నీ అంటే మీకు ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటాయి. కొన్నిసార్లు తప్పులు ఉంటాయి, తప్పులు కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్లో మీరు వెళ్ళకండి. పదవి బాధ్యత కింద చెప్తున్నా, అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళకండి. అని ఇవన్నీ ఎందుకంటే
భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడున్నా సరే ఇది అందరిది. ఇది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మహరూములు, ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి అది వారిష్టం. అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు, ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది, అది మనకు సంబంధం లేదు. అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి, నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం. అలాగే అంతర్వేది రథాలు కానీ, ఎందుకంటే సెన్సిటివిటీ ఇంకోటి ఈ మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. నేను పిఠాపురం చిన్నపిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారండి మనుషులు అనిపించింది నాకు.